అటు అభినయము అలాగే ఇటు అందము రెండింటిని కరెక్ట్ శృతిలో పెడితే శృతి హాసన్ గారి టాలెంట్ వెండి తెర మీద మనకి కనిపిస్తుంది. అలాగే వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము మన How can you stop dancing? We have never stopped dancing after listening to this song. We also want to do that step. మాట్లాడిన తర్వాత ఓకే మాట్లాడిన తర్వాత డాన్స్ చేస్తారంట. ఓకే అగ్రీడ్. హలో అంగోల్, అందరికీ నమస్కారం అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ ఒంగోలుకు వచ్చి చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ అమేజింగ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. First and foremost, Maitri Movie Makers ki oka pedda thanks. This is my third film with them, so it feels like a family movie production. Thank you so much for always being so wonderful to me. To the entire cast and crew, everybody, all the technicians, Ram Lakshman Garu, our two DOPs, the music director of this film, Taman, Anni Cinema ko, he puts in the best music and the greatest energy. Thank you so much. To all the other amazing actors in the film. Can't wait to see all of you in it. Thank you for your amazing work. Finally, I would like to get to Gopi Garu. Where? Gopi Garu? Or my Gops. This is my third film with Gopi as well. And Nizanga, I have to say thank you first of all for making me a part of so many films. అది మాత్రం కాదు, నిజంగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు ఒక అన్నయ్య ఉంది అండ్ ఐ రియలీ ఫీల్ సో బ్లెస్డ్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వాట్ డు ఐ సే అబౌట్ ఎవ్రీబడీస్ ఫేవరెట్ బాలయ్య గారు. బాలయ్య గారు సారీ బాలయ్య గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఈ సినిమా చేసిన ముందు ఐ హర్డ్ గాడ్ ఆఫ్ ద మాసెస్, ఎన్బికే ద కూలెస్ట్, హర్డ్ యువర్ నేమ్ మెనీ టైమ్స్ ఇన్ ద పబ్ ఇన్ ద నైట్. బట్ నిజంగా బాలయ్య గారు, ఐ రియలీ మీన్ దిస్ వన్ ఐ సే యూ ఆర్ సో పాజిటివ్, సచ్ గుడ్ ఎనర్జీ, అండ్ నిజంగా ద రియల్ సింహం ఇస్ యూ విత్ ద మోస్ట్ గోల్డెన్ హార్ట్. సో బిఫోర్ ఐ ఫినిష్, ఐ వుడ్ ఆల్సో లైక్ టు సే వన్ లాస్ట్ థింగ్, జై బాలయ్య. అంటే చాలా బాగా అందంగా, అలాగే కన్నుల విందుగా, అలాగే పర్ఫార్మెన్స్, అటు కామెడీ టైమింగ్, అలాగే మనకి రాక్ సినిమాలో అయితేనేమి ఫైటింగ్ కూడా చేయించాడు ఆయన చేత. ఎంతో అద్భుతంగా చాలా మనంతా ఎంతో గర్వించదగ్గ మంచి, ఎంతో లక్కీ ఆర్టిస్టు అండ్ వెరీ సక్సెస్ఫుల్. లక్ అంటే వేరే వాళ్ళకి అది ఆపాదిస్తుంది, సక్సెస్ఫుల్ అనేది ఆవిడ సొంత కృషి వల్ల ఆవిడకి ఆపాదిస్తుంది. కృషితో నాస్తి దుర్భిక్షాన్ని. ఇక హనీ రోజ్ ఎవడి అంగడి నిండుదండ అదే మలయాళంలో ఏంటి అక్కడ నిలబడ్డ ఇటు రమ్మన్నాను. ఈ అమ్మాయి చూడడానికి ఇప్పుడు సినిమాలు చూస్తారు పాత్ర, ఈవిడ పాత్ర గురించి, కొన్ని పాత్రల గురించి నేను చెప్పను, ఈ స్టేజ్ మీద చెప్పదలుచుకోలేదు. కొన్ని సినిమాలు కొన్ని క్యారెక్టర్లు అలా నిక్షిప్తంగా అదే ఉండాలి, రహస్యంగా ఉంటేనే సినిమాలు పండుతాయి. తెలుగులో మొదటి సినిమా, మరి ఆ పాత్రలో నేను సినిమాలో ఎవరನ್ನು చూడదు కానీ చూడగానే మాత్రం తెలిసిపోతుంది నాకు, ఫేస్ రీడింగ్ లాగా. అంటే ఓ భలే అమ్మాయిని పట్టారండి. బ్రహ్మాండమైన పాత్ర సినిమాలో ఆవిడ చేసిన పర్ఫార్మెన్సు, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అణువణువులో ఆ పాత్ర నింపుకొని ఆవిడ చూపించిన నటన మహాద్భుతం, అంతే చెప్పగలుగుతాను. రేపు సినిమా చూశాక ఇక మీరు మాట్లాడుకుంటారు ఆవిడ పాత్ర గురించి, ఆవిడ నటన గురించి. ఇక మా నటీనటులు అందరూ ఇంకున్నారు. మా దునియా విజయ్ గారు రండి, ఈయన చూశారుగా, ఈయన నేను గుర్తుపట్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరైనా పాపం ఎవరో మన ప్రేక్షకుడు అనుకున్నాను. ఆయన సినిమాలు చూశారుగా, గెడ్డం అసలు ఆ ఫిజిక్ ఇప్పుడు చూడు ఎలా ఉన్నారు. గోపాల్ గారు ఒక చిన్న గుర్తొచ్చింది నాకు, మన నరసింహనాయుడు షూటింగ్ అప్పుడు
మేము సింహాచలంలో షూటింగ్ చేస్తున్నాం. మంచి పోటగాళ్ళు వచ్చారన్నమాట. మంచి జిమ్లో గంటలు ఆయన వచ్చేసి ఇలా అంటున్నారు. ఇలా అన్నారంటే అది అనుమానం ఆయనకి. ఏంటి చెప్పండి గోపాల్ గారు అన్న. సింహాచలం లేదు బాబు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు మీకంటే బాగా పొడవుకున్నారు, మంచి దిట్ట బలంగా ఉన్నారు, పంపించేద్దాం వాళ్ళని అన్నారు ఆయన. నేనన్నా వద్దండి, మనల్ని నమ్ముకుని వచ్చారు, మన కబురు పెట్టాం, వచ్చారు లొకేషన్కి, చేద్దామండి, అంత దేవుడి మీద భారం వదులుతా ఉన్నాను. ఎలా ఉంది మోహన్ రాజుని నరికిన తర్వాత నడుచుకుంటూ కెమెరాకి వస్తుంటే భయపడి మీరంతా దగ్గరలో ఏ తలుపు ఉందో పారిపోతాం బయటికి, మమ్మల్ని నరకడానికి వస్తున్నాడు బాబు అన్నట్టు ఫీల్ అయ్యారు. అట అద్భుతమైన పాత్ర అయింది. ఒక జగపత్ బాబు గారు అప్పుడు చేశారు లెజెండ్లో. అంటే ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు అవకాశం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఒక ఈ పాత్రకే పరిమితం అవుతాను, ఆ పాత్రకే పరిమితం అవుతాను అని కాదు నటన అంటే. యాక్టింగ్ ఈజ్ సంథింగ్ యూ ఎక్స్పీరియన్స్, అదర్ ఎక్స్పీరియన్స్, హూజ్ ఎక్స్పీరియన్సెస్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. సరే, ఆయన ఆ పాత్రలో బ్రహ్మాండంగా అద్భుతంగా చూస్తారు. రేపు మీరే శ్రీకాంత్ గారు మన లెజెండ్ మన అఖండాలు ఎలాగో అంత అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే పాత్ర నా సోదరుడు దునియా విజయ్ చేశాడు ఈ సినిమాలో. ఆయన చేసినందుకు, ఎందుకంటే అక్కడ ఒక మంచి పెద్ద హీరో అక్కడ, అటువంటిది ఆయన వచ్చి ఇక్కడ విలన్గా యాక్ట్ చేయడం అంటే మాటలు కాదు. అటువంటి వచ్చి అంటే తెలుగు కన్నడ నాన్నగారు దేశ భాషలందు తెలుగు లేస్తా, ఏ దేశమేకి తెలుగు దేలన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లముండ తెలుగు ఒకండ ఎన్నల నుప్పులు గొలుగు వెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కన్నడ తెలుగు ఒక మైత్రికి చిహ్నం ఈయన వచ్చి మా సినిమాలో యాక్ట్ చేయడం. ఇక నెక్స్ట్ ఇంకా మా అజయ్ ఘోష్ గారు. సరే, ఇక్కడ ఈయన మంగోలియను, అదే ఒంగోలియను, చాలా చెప్పి చూశారుగా. మైలురాయిలకే మీసాలు మొలిచినట్టున్నాయి కదరా అని డైలాగ్. మొత్తం ఒక్కొక్కళ్ళు వాళ్ళ పాత్రలు పలికిన ప్రతి డైలాగు వాళ్ళ పాత్రలు కాదు అంటే వాళ్ళు కాదు, అక్కడ ఆ పాత్రలు పలికినట్టు ఉంటుంది. అలాగే ఇక మా సప్తగిరి, ఆయనకున్నంత కామెడీ టైమింగ్ నాకు లేదండి. ఇక్కడ నాకు చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను నేను చూసి. ఎంత మంగమ్మ గారు మనోడు చేసినా, ఎంత అనసూయమ్మ గారు అల్లుడు చేసినా, ఎంత నారి నడుము మురారి చేసినా కూడా అదే ఈయన యాక్టింగ్ చూసి నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. కామెడీ ఎందుకు మళ్ళీ నన్ను పడమంటా ఇప్పుడు. సరే, ఇక అందరూ బ్రహ్మాండంగా ఇక రామలక్ష్మణులు ఉన్నారు, మంగోలియన్స్ వాళ్ళు కూడా మనకి చెప్పక్కర్లా. మనం చేసే సింహ అయితేనేమి, లేకపోతే లెజెండ్ అయితేనేమి, అఖండ అయితేనేమి అద్భుతం, మహా అద్భుతం. వెంకట్ మాస్టర్ 2 ఫైట్లు చేశారు, క్లైమాక్స్ ఒకటి మధ్యలో, ఒకటే చుట్టాలే మంగోలియనే చాలా అద్భుతంగా పోరాటాలు వాళ్ళు. ఇంకా మా తమన్ సరిగానే తెలుసు, అందరు చెప్పిందే. అక్కడప్పుడు మన అఖండ విడుదలైతే అక్కడెక్కడో అమెరికాలో వాడికి ఏ సినిమా అయినా, వాళ్ళ సినిమా అయినా సరే ఒక లెవెల్ సౌండ్ ఉంటుంది, అది దాటి పెంచడం వాళ్ళు. మనవాళ్ళని పెంచండి అంటే వీళ్ళు అనుకోలే ఇంత ఉంటుంది ఇదని. సరే పాపం పెంచమంటారు కదా, పెంచుతా ఏం పోయిందని పెంచారు. అయిపోయింది, సబ్ ఊఫర్లు అన్నీ పేలిపోయినాయి, మొత్తం కాలిపోయినాయి. ఆ తర్వాత నోటీసులు అంటే ఇచ్చారు అక్కడ. మళ్ళీ నా కొడుకు వచ్చి మళ్ళీ పెంచమని అడిగితే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, మేము అందరిని తీసుకెళ్ళి బొక్కలో దోస్తా ఉన్నారు. సరే, అటువంటి అద్భుతమైన పాటలు చూశారు. ఇక రేపు చూస్తారు మళ్ళీ రికార్డింగ్, ఎన్ని సౌండ్ బాక్సులు బద్దలవుతాయో చూస్తారు రేపు థియేటర్లో. ఇక మా సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ గారు అద్భుతమైన పదును, కత్తికి 2 వైపుల పదును అంటారే అట, ప్రతి డైలాగు ఎంత కావాలో అంత, డైరెక్టర్ గారు కూడా ఎంత కావాలో అంతే. ఇక అంతకంటే మితి మీరు మాట్లాడకూడదు, ఆ పాత్ర అంతే ఉండాలి అని ఆ అద్భుతమైన పదునైన సంభాషణలో ఒకటి చూస్తున్నారుగా మీరు. దీంట్లో ఒకటి ఉంది డైలాగు, అరే చెత్తప్ప కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరు వాళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తికెట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తున్నారు. ఎండ నడినెత్తికేకే లోపు నా కొడుకుల్ని నరికి మట్టికి ఎరువేసిపోదాం.
కానీ ఇటువంటి చాలా ఉన్నాయి. ఇది మచ్చుక్కే నేను చెప్పింది. ఇంకా చాలా చాలా డైలాగులు ఉన్నాయి సినిమాలో. సో మొత్తం అందరూ కూడా ఇది సమిష్టి కృషి. అందరూ ఏమా నిర్మాతల గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడ రవి గారు ఇక మా ఇక్కడ చందు గారు అద్భుతం. అసలు ఇంత అంటే పాత్ర చేసేటప్పుడు యాక్టింగ్ అనేది ఏదో నమ్మటము లేకపోతే అరవడము ఒకరిని తృప్తిపరచడానికి ఏడవడము కాదు. యాక్టింగ్ అనేది ఒక వేరే ఆత్మలోకి ప్రవేశించడం, పరకాయ ప్రవేశం. ఇందాక నాన్నగారి గురించి చెప్పాను. అంటే ఆ పరకాయ ప్రవేశం, ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలీదు. మనం గిచ్చుకోవాలి. అప్పుడప్పుడు మనం ఎవరమో ఏమిటో మనం తెలుసుకోవాలి. అబ్బా నేను ఆ పాత్రను కాదని, నేను బాలకృష్ణని, లేకపోతే నేను ఈ పాత్రను కాదు, నేను పలానా దునియా విజయనో, లేకపోతే నేను ఈ పాత్రను కాదు, నేను సప్తగిరినోనని ఏర్ష చూస్తే వెనక్కి. సో అలా అద్భుతంగా మేము ఎంత క్యారెక్టర్లో ఉన్నా కూడా అటు ఆయన మన దర్శకుడు ఆయన కావాల్సిన అన్నీ కూడా సమకూర్చి లొకేషన్స్ టర్కీకి వెళ్ళి అక్కడ 4 రోజులు టర్కీలో చేసాం. అక్కడేమో ఎంత చాలా స్ట్రిక్టు అయినా అన్నింటినీ అధిగమించి ఈ సినిమా అంటాం, అప్పుడప్పుడు అంటాం విస్ఫోటనం అంటాను. విస్ఫోటకం జరుగుతుంది అప్పుడప్పుడు. కొన్ని గ్రహాలు అన్నీ కలిసినప్పుడు ఒక విస్ఫోటనం జరుగుతుంది. ఆ విస్ఫోటనే ఈ యొక్క వీరసింహారెడ్డి.